వరల్డ్ హార్ట్ డే 2025 సందర్భంగా తిరుపతి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్సే ఇక్కడ వినాయక సాగర్లో పెద్ద ఎత్తున గుండె సంబంధిత చికిత్సల కోసం మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. పార్కులో ఏర్పాటు చేసినటువంటి ఆస్టర్ నారాయణాద్రి వారి కార్యక్రమంలో మెగా ఉచిత హార్ట్ వైద్య శిబిరంలో పాల్గొని ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళలు మరియు చేనేత అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ హరిప్రసాద్ గారు, వారిని కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇవాళ గుండె అనేది చాలా ప్రధానమైనటువంటిది. అనేక మంది కుప్పకూలిపోతూ ఉంటారు సార్. ఇక్కడ వచ్చి ఇటువంటి స్క్రీనింగ్ పరీక్షలు, హార్ట్ స్క్రీనింగ్ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నప్పటికీ కూడా సిపిఆర్ చేస్తే ఇప్పుడు ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలిపోతారు, చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు సిపిఆర్ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు, కానీ వాళ్ళకి ఏ విధంగా చేయాలో తెలియదు. ప్రభుత్వం తరపున ఇటు డిఎం అండ్ హెచ్ఓ తరపు నుంచే కానీ, అలాగే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ తరపు నుంచే కానీ ఏ విధంగా సిపిఆర్ చేయాలి అనే దాని మీద శిక్షణనిస్తే ప్రజలకు బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. ఆ విధంగా చేస్తే ఎలాగుంటుంది? చాలా కరెక్ట్గా మీరు చెప్పారు. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఈ హార్ట్ అటాక్ గురించి అవేర్నెస్ ప్రజల్లో గవర్నమెంట్ తీసుకురావాలి. ఎందుకంటే నడుము నొప్పో, తలనొప్పో, మెడ నొప్పి వస్తే ప్రాణాపాయం కాదు, బట్ హార్ట్ ప్రాబ్లం వస్తే మన ప్రాణమే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ హార్ట్ అటాక్ గురించి స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు అన్నట్టు డిఎంహెచ్ఓ గారు, మన మున్సిపాలిటీలో ఉన్న డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా పబ్లిక్కి తెలియచేయాలి. సిపిఆర్ కూడా, అంటే సిపిఆర్ వల్ల మనం ప్రాణాన్ని కాపాడచ్చు, అంటే పైకి వెళ్ళే ప్రాణాన్ని మనం తిరిగి తీసుకురావచ్చు. సిపిఆర్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా పెట్టి నేర్పించాలి. అది కూడా స్కూల్ లెవెల్లో కూడా చెప్పడం చాలా కరెక్ట్. యాక్చువల్ చెప్పాలంటే స్కూల్ లెవెల్లో మనం ఏదైతే చేస్తామో అదన్నీ గుర్తుపెట్టుకుంటాం మనం లైఫ్లో. సో ఇప్పుడు అది కాకుండా స్కూల్, కాలేజ్ లెవెల్లో ఉన్న పిల్లలు యాక్టివ్గా ఉంటారు కూడా. టక్కని ఎవరన్నా పేషెంట్ పడిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం చేయాలనే మనస్తత్వం కూడా కాలేజీ స్టూడెంట్స్లో ఉంటుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ఖచ్చితంగా కాలేజెస్లో, ఇంటర్, డిగ్రీ కాలేజెస్లో ఎస్పెషల్లీ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు ఒక 100 మంది ఉంటే 100 మందిలో ఒక 30-40 మంది యూత్ ఉంటారు. సో వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా ఎవరన్నా కింద పడిపోయినా కూడా మనం సాయం చేయాలా అనే మనస్తత్వం కలిగి ఉంటారు. కాబట్టి ఈ యూత్ క్యాంప్స్ పెట్టి, లేదు కాలేజెస్కి వెళ్ళి ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ని స్పెషల్గా గవర్నమెంట్ ఒక మిషన్ లాగా తీసుకొని చేయగలిగితే ఎన్నో మంది ప్రాణాలు మనము కాపాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే హార్ట్ అటాక్ నుంచి అవేర్నెస్, నేను ఇందాక చెప్పాను, ఒక ఏజ్ వచ్చిన తర్వాత భుజం నొప్పితో వస్తాడు. అతను ఏమంటాడు, భుజం నొప్పి అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ హార్ట్ గురించి మనం ఆలోచించాలి. గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రైటిస్ ఈరోజు సరిగ్గా తినలేదు, బిర్యానీ తిన్నాను అనుకుంటాడు. కానీ గ్యాస్ట్రైటిస్ ఒక ఏజ్ తర్వాత వస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా హార్ట్ అటాక్ ప్రజెంట్ అవుతుంది. కొంతమంది వీపు నొప్పి వస్తే సర్వైకల్ స్పాండైటిస్ అనుకుంటారు, వాళ్ళు హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సో ఇటువంటి, అంటే హార్ట్ అటాక్ డైరెక్ట్గా ప్రజెంట్ కాకుండా వేరే యాంగిల్స్లో ప్రజెంట్ అవుతుంది, ఇలా కూడా ఉండొచ్చు. ఉన్నప్పుడు మీరు ఫస్ట్ కన్సల్ట్ అవ్వాల్సింది కార్డియాలజిస్ట్ అనే విషయాన్ని గవర్నమెంట్ తెలియజేయాలి. డాక్టర్స్ చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఏం చెప్పినా ఒక ప్రజల్లోకి వెళ్ళదు. గవర్నమెంట్ హార్ట్ కేర్ గురించి ఒక మిషన్ తీసుకొని ఆ మిషన్లో ఇలాగా చేయాలి అని చెప్పితే ప్రజలు వింటారు. అలాగా మనం ఎంతోమంది ప్రాణాలు కాపాడచ్చు. ఈరోజు కూడా ఆస్టర్ వాళ్ళు చాలా అద్భుతమైన క్యాంప్ పెట్టారు. ఇంతమంది వాకర్స్కి ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తున్నారు, కార్డియాక్ చెకప్ చేస్తున్నారు, లిపిడ్ ప్రొఫైల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అబౌట్ ఫుడ్, అబౌట్ యోగా, అబౌట్ ఎక్సర్సైజ్. గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ ప్రివెంట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా యాక్టివ్గా, మీరు ఆయన చూడొచ్చు ముఖ్యమంత్రి గారిని కూడా, 74 ఏళ్ళలో సో ఫిట్. అలాగా మనము కళ్యాణ్ గారిని కూడా చూశారు, హీఈస్ ఆల్సో వెరీ వెరీ ఫిట్. సో ఆ ఫిట్నెస్ వాళ్ళ నోట్లో నుంచి చెప్పారనుకోండి, ప్రజలందరూ వింటారు. ఆ స్థాయిలో హౌ టు బీ ఫిట్ అని ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాన్ని పాటించే అవకాశం ఉంటుంది. దట్స్ హౌ యూ హ్యావ్ టు సేవ్ ద పీపుల్. సార్, యుక్త వయసులో ఉండే వాళ్లకు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరోవైపు కామన్ మ్యాన్ దగ్గర నుంచి సినిమా హీరోల దాకా ఉన్నట్లుండి జిమ్ముల్లోనూ, వాకింగ్లోనూ స్పృహ తప్పి పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం, కుప్పగోల్పోవడం చూస్తూ ఉంటాం. ఒక డాక్టర్గా మీరు ఈ వ్యాయామం హార్ట్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి ఉపయోగపడుతుందా? ఒకవేళ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, రెగ్యులర్ వాకింగ్, రెగ్యులర్ జిమ్ ఉన్నప్పటికీ కూడా వెంటనే కుప్పకూలిపోవడానికి గల కారణాలు ఏమంటారు ఒక డాక్టర్గా మీ అభిప్రాయం? యాక్చువల్గా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్.
ఎందుకంటే నేను ఒకటి మర్చిపోయాను అక్కడ కూడా చెప్పడము, ఇవన్నీ భుజం నొప్పి, గ్యాస్ట్రైటిస్, వీపు నొప్పి ఇవన్నీ కాకుండా ఫ్యామిలీస్లో అంటే జనరేషన్స్లో మనం చూసుకుంటే తాత హార్ట్ అటాక్ వల్ల చనిపోయి ఉంటాడు 50 ఏళ్ళ వయసులో, 45-50. వాళ్ళ అబ్బాయి 50-40 ఏళ్ళ వయసులో చనిపోయి ఉంటారు. వాళ్ళ ఇంకో యంగర్ సన్ కూడా అరౌండ్ 35-40 ఏళ్ళకి చనిపోతారు. సో దీన్ని వీటీ అంటారు, వెంట్రికులర్ టాకికార్డియా అంటారు దీన్ని. ఇది సడన్గా వస్తుంది. ఎవరిలో వస్తుందంటే మన హార్ట్ చెకప్ అన్నీ నార్మల్ ఉంటాయి, కానీ వీటి వచ్చి సడన్ డెత్స్ మీరు చూస్తుంటారు. సాకర్ ప్లేయర్, వరల్డ్ కప్ ఫుట్బాల్ సాకర్ ప్లేయర్ 22 ఏళ్ళు ఉంటాయి, అటువంటి వాళ్ళు కుప్పకూలి చనిపోతారు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ వెంట్రికులర్ టాకికార్డియా. దీంట్లో ప్రాబ్లం ఏమంటే సడన్ డెత్, పేషెంట్ హాస్పిటల్ కూడా రీచ్ కాడు. ఇటువంటి వాళ్ళు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా వస్తుంది. నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హరికృష్ణ అని, ఈజ్ ఇన్ జాన్ హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్ అమెరికాలో వర్క్ చేస్తున్నాడు. నా క్లాస్మేట్, నా పక్క నెంబరు. హిస్ రీసెర్చ్ ఈజ్ ఆన్ దిస్ హార్ట్ అటాక్స్ causing deaths, sudden deaths. So this is because of the ventricular tachycardia. వీళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్ళు, వీళ్ళు ప్రివెంటబుల్ కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అని చిన్నది పెడతారు. అది ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్ళు, దే షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ సడన్ డెత్ సింగిల్ వెజల్లో రాదు, 2 వెజల్స్లో కూడా సడన్ డెత్ రాదు. మ్యాసివ్ ట్రిపుల్ వెసల్ డిసీజ్ అన్నా ఉండాలి. అంటే 3 వెజల్స్ ఒకేసారి బ్లాక్ అయిపోతే వాళ్ళు హాస్పిటల్ రీచ్ కారు. రెండోది వెంట్రికులర్ టాకికార్డియా అనేది, హార్ట్ రేట్ సడన్గా 270 అలా కొట్టుకుంటుంది. అలా కొట్టుకున్నప్పుడు హార్ట్ బ్లడ్ సప్లై చేయదు. హార్ట్ కొట్టినప్పుడు హార్ట్ బ్లడ్ సప్లై చేస్తుంది, హార్ట్ కూడా. అది కూడా కాదు, అప్పుడు సడన్ డెత్ వస్తుంది. వాళ్ళ దీంట్లో వెరీ ఇంపార్టెంట్, ఒక షాక్ ఇస్తే అప్పుడు సడన్గా వాళ్ళు హార్ట్ కంట్రోల్లోకి వస్తుంది. ఇటువంటి విషయాలు కూడా అవగాహన ప్రజలకు తెలియజేయాలనే విషయాన్ని కోరుకుంటున్నాను. చాలా అద్భుతమైన క్వశ్చన్స్ అడిగారు. సిటీ కేబుల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.